పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. తండ్రి, నీ కృపను బట్టి ఈ యొక్క దినము నాయన, ఈ యొక్క మంటల ఆదివారాన్ని జరుపుకోవడానికి నీ కృపను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. ఉదయకాల ఆరాధనలో నీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకే నీకు స్తోత్రాలు. సాయంకాల ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవునిగా మా మధ్యకు దిగి వచ్చినందుకు కృతజ్ఞతా స్తుతి వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నిజమే దేవా, ఆనాడు నాయన యెరూషలేములోని అడుగు పెట్టడానికి తండ్రి నాయన కట్టబడినటువంటి గాడిదను విడిపించి, గాడిద మీద నాయన నీవు కూర్చొని ఉండి నాయన అడుగు పెట్టి నాయన అక్కడ ఉన్న ప్రజల ద్వారా నీ నామానికి మహిమ పొందుకోవాలని ఆశపడి ఉన్నావు. కానీ ప్రభువా, వారు నీకు సంతోషాన్ని కలగచేయలేకపోయారు నాయన, కొంతమంది జనము. కానీ ఈ రోజుల్లో నాయన తండ్రి నాయన పాపపు ఊపిలో ఉన్న మమ్ములందరినీ కూడా విడిపించినటువంటి నీవు నాయన మా కొరకై రానయ్యున్న వేళ, మా అందరినీ కూడా తీసుకొని పోయే ఆ శుభవేళ మీతో మేము ఉండాలి అని ఆశపడుతూ ఉన్నావు తండ్రి. నీకే స్తోత్రములు నాయన. తండ్రి దేవా, ఎప్పుడు అయితే నాయన గాడిద నిన్ను ధరించుకొని ఉన్నదో గొప్ప ఘనతను పొందుకొని ఉన్నదిగా ఉండి ఉన్నది నాయన. నిన్ను ధరించుకొని ఉన్నటువంటి మేము నీతో కొనిపోబడినప్పుడే మా జీవితాలకు ఒక ఘనత ఉంటుంది నాయన. తండ్రి, ఆ పరిశుద్ధ రాకడకు సిద్ధపడే వారిగా మేము ఉండాలి అంటే ఆ జీవ గ్రంథములో మా యొక్క నామము లిఖించబడి ఉండాలి తండ్రి. దేవా, నీ దాసుని నిలవబెట్టుకొని మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. విడిపింపబడి ఉన్నటువంటి మేము మా జీవితాలు మీ యొక్క నామమునకు ఇంపైన సువాసనగా ఉండాలి అని ఆశపడుతున్నావు తండ్రి. మా బ్రతుకులు నీ సేవా పనిలో బహుబలముగా వాడబడాలని ఆశపడుతున్నావయ్యా. మా జీవితాలలో ప్రార్థన అనే బలిపీఠము స్థిరముగా నీ రాకడ వరకు నిలిచి ఉండాలని ఆశపడుతున్నావయ్యా. తండ్రి, నీ రాకడ వరకు కూడా నిన్ను వెంబడిస్తున్నటువంటి మాలో నీ యందు భయము భక్తి కలిగి ఉండాలి అంటున్నావు ప్రభువా. తండ్రి, నీ లేఖనము సెలవిస్తుంది, నీ యందు భయభక్తులు కలిగి ఉండుటయే పవిత్రతకు మూలము అంటున్నావయ్యా. అవునయ్యా, నీ రాజ్యములో పరిశుద్ధులే అడుగు పెడతారు తండ్రి. వారి యొక్క నామములే నీ జీవ గ్రంథములో లిఖించబడతాయి నాయన. అటువంటి పరిశుద్ధ సమూహములో మా యొక్క అడుగులు స్థిరపరచబడినట్లుగా నీ యొక్క శక్తిని మాపై కృమ్మరించండి దేవా. మాకు మేముగా నాయన తండ్రి ఆ రీతిగా జీవించలేము, కానీ జీవించగలిగే ఆత్మను మాలో కృమ్మరింప చేయమని వేడుకుంటున్నాము దేవా. నీకే స్తోత్రములు. ఈ సాయంకాల వేళ నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాము. మాటలను వినే వారిగా మేము ఉండకుండా ఆనాడు నాయన కొంతమంది జనము వలన నీ యొక్క నాయన మనస్సుకి కలవరము గురి చేసి ఉన్నారు. ఆ రీతిగా మరలా మా బ్రతుకులు ఉండకుండా నీ నామాన్ని సంతోషపరిచే వారిగా మేము ఉండుటకు నీ సహాయం మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతా స్తుతి వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రములు నాయన. ఈ సాయంకాల వేళ నీ ప్రియ బిడ్డల యొక్క జీవితాలలో నీవు ఆశీర్వదించిన కృపను బట్టి నాయన, నీ సన్నిధిలో చాపబడిన ప్రతి హస్తాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాము. ప్రతి కానుక యేసు నామములో నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై వాడబడును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, నీ కొరకు నాయన విడిపింపబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయము నీ నామ మహిమ ఘనత కొరకు నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై వాడబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనాలయ్యా. ఏ బిడ్డలు ఏ స్థితిలో ఉండి నీ సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నారు మాకు తెలియకపోవచ్చు, కానీ ప్రతి బిడ్డ హృదయాంతరంగమును బహుశ్రేష్టముగా పరిశీలించగలిగిన దేవుడవు నీవై ఉన్నావు. కాబట్టి నీ కృపల ఐశ్వర్యంలో ప్రతి బిడ్డ అవసరత యేసు నామములో తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు. ఈ సాయంకాల వేళ నీవు నిలవబెట్టుకున్న నీ దాసుని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డను ఇంకనూ బహుబలముగా వాడుకున్నామని వేడుకుంటున్నామయ్యా. ఎంతో మందిని నాయన కదిలించగలిగే పాత్రగా, ఎన్నో ఆత్మలను నీ యొద్దకు ఆకర్షించగలిగే సాధనముగా
నాయన అభిషేకించి వాడుకున్నామని, నీ బిడ్డని నీ బిడ్డ కుటుంబాన్ని దీవించమని నాయనా నీకే స్తోత్రములు, నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాము. అదే రీతిగా స్థానిక దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకోనండి, దాసురాల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉండగా బహుభారముతో కూడిన పరిచర్య పూనుకొని ఉండగా ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడవైన నీవు మాత్రమే నడిపిస్తావు అన్న విశ్వాసముతో కొనసాగిస్తూ ఉండగా నీ కృపను బట్టి నీకు వందనాలు. 30 దినాలు నీ కృపలో నడిపించారు, నీకు స్తోత్రములు. జరగబోయే దినాలలో మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క హోలీ వీక్ అంతటిలో కూడా నీ శక్తిని ఇంకాను పొందుకోగలిగే కృపాభాగ్యములు దయచేయండి. పునరుత్థానుడమైనటువంటి నీ యొక్క శక్తిని మేము చెవి చూడగలిగే దినములోనికి అడుగు పెట్టే రోజు నాయన మేమందరము నీ పునరుత్థాన శక్తితో నింపబడాలి అంటే ఈ పరిశుద్ధ దినాలలో నిన్ను బహుగా ధ్యానించేవారిగా మా జీవితాలను స్థిరపరచమని వేడుకుంటున్నామయ్యా. నీ దాసుని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇరువురిని కూడా నీ సేవలో బహుబలముగా వాడుకున్నామని వేడుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రములు నాయన. తండ్రి తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యములో ఉండి ఉండగా ముదిమి వచ్చే వరకు కూడా నాయన ఎత్తుకొని చంక పెట్టుకొని ముద్దాడి లాలించే దేవుడను నేను అంటున్నావు కదా ప్రభువా. నిన్ను నమ్ముకున్నటువంటి నీ యొక్క కుమార్తె తండ్రి జ్ఞాపకం చేసుకోండి. చక్కని ఆరోగ్యము శక్తి యేసు నామములో ప్రకటిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు. ఇంకను ఈ సంఘాన్ని ఈ పరిచర్యను ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. బహుతరములకు శోభాతిశయముగా ఈ సంఘమును ప్రతిష్ఠిస్తున్నందుకు నీకు వందనాలు. ఎన్నో ఆత్మలను యొక్కకు నడిపించబడుటకు ఒక వారధిగా నిలబెట్టుకోవచ్చున్నందుకు నీకు వందనాలు. నిన్ను నాయనా నీ నామాన్ని మహిమ పరచగలిగే ఒక నాయన మట్టగా ఈ సంఘాన్ని వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇన్ని దినాలు కూడా నీ కృపలో కాపాడినందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా ముందు కూడా నీ కృప మాలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి నడిపించమని, ఇంత సమయము ఆసక్తితో నాయనా నీ సన్నిధిలో నాయనా నిలిచి ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఉన్నతమైన మేలును చూచినట్లుగా నీ కృప దిగి నాయన రాణిస్తున్నందుకై వందనాలు తెలియజేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ ప్రార్థన స్వీకరించిన తండ్రి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.